8 నెలల నుంచి పెద్దలను, సంఘ పెద్దలను అలాగనే నాకు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు వారు చెప్పడానికి సిద్ధమన్నారు. కాబట్టి వారు వచ్చి సాక్షి చెప్పి దేవుడు నామను మహిమపరచవలసింది మనం చేస్తున్నాను. కాబట్టి జాగ్రత్తగా వినవలసింది మనం చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ.
చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ తండ్రి, అంతే తరగతి మాతో మాట్లాడడం ప్రభు భయపడినందుకు ఇస్తుంది. పరిశుద్ధులకు సహాయం చేయాలి, ఏం చేయాలి ప్రభా. ప్రతి సాక్షులు పొందాలి, కొద్దిపాటు వాక్యం నాకు ఇచ్చినందుకు ఇస్తుంది. నాతో మాతో మీరు మాట్లాడి మీరు మహిళమని ఏసునామముతో తండ్రి, ఆమేన్. సహోదరు ప్రేమ విషయంలో ఒకరి ఒకరు అనురాగము గలవారే, ఘనత విషయంలో ఒకరి ఒకరు గొప్పగా ఉంచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కరెక్ట్గా 4 సంవత్సరాల క్రితం దేవుని చేత శక్తివంతంగా వాడిపోతున్న సేవకులు చదివించిన వచ్చిన ఇది. నువ్వు సిద్ధపడుతున్నప్పుడు పరిశుద్ధాత్మతో ఇచ్చిన నూతన తలంతులను, నూతన ప్రత్యక్షతలను, నూతన రెగ్యులేషన్స్ మీకు తెలియజేస్తున్నాను. యేసు రక్తం జయం చెప్తాను. యేసు రక్తం జయం, యేసు రక్తం జయం, యేసు రక్తం జయం. యేసు క్రీస్తు ప్రభువాను మనతో చెప్పేది ప్రేమను రాగాలి కలిగి ఉండండి. మనం చెప్తాం, యేసు క్రీస్తు ప్రభువాను మనతో చెప్పేది ప్రేమను రాగాలు చూపించండి. చెప్తాను అందరం. నన్ను చిన్నప్పటి నుంచి మీరు అందరూ తెలుస్తున్నారు. మా కుటుంబంలో సభ్యులుగా దేవుని వాక్య కాసేపు జ్ఞానంతో నా దేవుడు నాయుడుగా నా కుటుంబం వచ్చేసిన అద్భుతమైన సాక్షితో పంచుకోవాలని ఆశపడుతుంది. చెప్తాను, యేసు క్రీస్తు ప్రభువాను మనతో చెప్పేది ప్రేమను రాగాలు కలిగి ఉండండి. యేసు క్రీస్తు ప్రభువాను మనతో చెప్పేది ప్రేమను రాగాలు చూపించండి. భక్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చదివాం. సహోదరుల ప్రేమ యందు ఒకరి ఏడల ఒకరు అనురాగము గలవారే. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్మ కాగా అందును బట్టి అందుమూలన ఆ విధంగా కామ పుష్ట చాలా తేలిక తీసుకుంటాం. కానీ పరిశుద్ధాత్మలో ప్రతి మాట, ప్రతి పన్ను దాని వెనకాల ఎంతో ఉపదేశం ఉంది. హల్లెలూయా. ఇక్కడ ఫస్ట్ చదవండి. సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఒకరు అనురాగము గలవారే. కామ అంటే భక్తుడైన పౌలు రోమిలకు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మీరు ప్రేమ విషయంలో అనురాగము గలవారే. అంటే ప్రేమకి ఏం జోడించమంటున్నాడు? కామ ఎక్కడ పెట్టాడు? అనురాగం తర్వాత పెట్టాడు. అంటే ప్రేమకి ఏం జోడించమంటున్నాడు? అనురాగం జోడించమంటున్నాడు. అంటే ప్రేమ ప్లస్ అనురాగం కలిగి ఉండండి అని భక్తుడు పౌలు రోమిలకు రాస్తున్నాడు. అసలు ప్రేమ అంటే ఏంటి? అనురాగం అంటే ఏంటి? ప్రేమకి అనురాగం గల వ్యత్యాసం ఏంటి? ప్రేమకి అనురాగం గల బంధం ఏంటి? మనం చూడబోతున్నాం. ప్రేమ భక్తుల పౌలు చూడండి. కొరింథీ రాసిన పత్రిక మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 1 నుంచి 13 1 నుంచి 13 వచ్చినారు. ప్రేమ గురించి చెప్పారు. ప్రేమ అడ్డంబరంగా ఉండదు, ప్రేమ మత్సరపడదు, ప్రేమ కోపపడదు, ప్రేమ అమర్యాద ఉండదు, ప్రేమ ఎన్నిటి తాను, ప్రేమ ఎన్నటి తూలను, ప్రేమ దోషమున్నది కర్పణ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలిచిపోయి వీటిలో శ్రేష్ఠుడు ప్రేమయే అని పుత్రుడు. యాకోబుని అడగండి. యాకోబు 3:17-19. అయితే పైన వచ్చే జ్ఞానం అంటే పైన వచ్చిన ప్రేమ మొట్టమొదటి పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, మత్సరం లేనిది, సులభంగా లోబడినది, కనికరముతో నిండుకున్నది, మంచి ఫలంతో నిండుకున్నది, పక్షపాతమైనను, వేషధారణమైనను లేనిపోయినది, నీతి ఫలము సమాధానం చేయను, సమాధానం వృత్తపడినని యాకోబు. ప్రేమ గురించి అనేక మార్లు, అనేక సందర్భాల్లో, అనేక విధాలుగా మనం విన్నాం, మనం చూసాం. పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. కానీ అనురాగం గురించి మనం కొద్ది తక్కువ విన్నాం, అనురాగం గురించి మనం కొద్ది తక్కువ చదివాం. అంటే అంత పరిశుద్ధంగా అంత స్పష్టంగా తెలియపరచలా. కానీ అనురాగం అంటే ఏంటి? అనురాగం తెలుగు బైబిల్లో చెప్తుంది అనురాగం. ఇంగ్లీష్ ఎన్ఐవి తర్జుమా ప్రకారం ఏం చెప్తుంది? ఎఫెక్షన్. అనురాగం చూస్తే ఎఫెక్షన్ అంటే AFFECTION ఎఫెక్షన్. ఎఫెక్షన్ అవుతుంది. ఇంగ్లీష్ బైబిల్ని గ్రీక్ భాష నుంచి తర్జుమా చేశారు. గ్రీక్ భాషలో అనురాగం చోట, ఎఫెక్షన్ చోట 2 పదాల యొక్క కలయిక ఉంటుంది. హల్లెలూయా చెప్పు, హల్లెలూయా. 2 పదాల యొక్క కలయిక ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో ప్రేమని 4 విధాలుగా విభాగించారు. దేవుడు మనుషుల పట్ల చూపించే ప్రేమ అగాపే ప్రేమ అని. ప్రియుడు స్నేహితుల మధ్య స్నేహితుల ప్రేమని ఫిలియోస్ అని చెప్పారు. తర్వాత
రక్త సంబంధం అన్న చెల్లెలు అక్క చెల్లెల మధ్య ఉన్న ప్రేమని స్టోర్గా అన్నారు. ప్రియులు ప్రియువాసం మధ్య ప్రేమని ఎరోస్ అన్నారు. అయితే ఇక్కడ అనురాగం చోట, ఎఫెక్షన్ చోట రెండు పదాల యొక్క కలయిక ఏం పెట్టారు తెలుసండి? స్నేహితుల మధ్య ఉన్న ప్రేమను పెట్టారు. ఇంకో పదం రక్త సంబంధం ఉన్న ప్రేమను పెట్టారు. అంటే నువ్వు చూపించవలసిన ప్రేమ ఒక స్నేహ రూపంలో ఉండాలి, నువ్వు చూపించే ప్రేమ ఒక బంధ రూపంలో ఉండాలి. హల్లెలూయా చెప్తాను, హల్లెలూయా. ప్రేమ అనురాగం కలిగి ఉండాలి. భక్తుడైన పౌలు అన్నాడు, నువ్వు చూపించే ప్రేమ ఉంటే సమాధానం, ప్రేమ ప్లస్ స్నేహ బంధంగా ఉండాలి. చూపించే ప్రేమ నువ్వు చూపించాలి, ఒక రక్త సంబంధమైన ప్రేమను చూపించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీకు అప్పగించే తల్లిదండ్రుల విషయంలో ప్రేమ రాగలుగుతూ ఉండాలి, నీ కుటుంబ విషయంలో ప్రేమ రాగలుగుతూ ఉండాలి, నీ బంధువుల విషయంలో ప్రేమ రాగలుగుతూ ఉండాలి, నీ స్నేహితుల విషయంలో ప్రేమ రాగలుగుతూ ఉండాలి, దేవుడు ఇచ్చిన సంఘ విషయంలో ఒకరిగా ప్రేమను రాగలుగుతూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమను రాగలిగిన కుటుంబం, ప్రేమను రాగలిగిన కుటుంబం, రెండు కుటుంబం చేసిన సంచారం కదా. 2 సమయాలు 18 అధ్యాయం, 2 సమయాలు 18 అధ్యాయం చూడండి. ఇంటికి వెళ్తా చదవండి, నాకు సమయం లేదు కాబట్టి ఇంటికి వెళ్ళి చదవండి. 2 సమయాలు 18 అధ్యాయం 33 వచనం, అది ఆఖరి వచనం. అక్కడ ఒక భక్తుడు ఆప్షన్, అక్కడ భక్తుడైన దావీదు కనపడతాడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. భక్తుడైన దావీదు కనపడతాడు. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు. ఏంటంటే దావీదుకి అనేక మంది భార్యలు ఉన్నారు, అనేక మంది పిల్లలు ఉన్నారు. అయితే అందరిలో దావీదుకి పిచ్చి ప్రేమ, దావీదుకి పిచ్చి ప్రేమలో కొడుకుంటున్నాడు. శిరస్సు మొదలు నుంచి అరిపాదం ఎటువంటి రూపంలో ఉన్నాడు, సౌందర్యవతుడు, రూపవంతుడు. అతడి పేరు అబ్షాలోము. చాలా ఇష్టం. రోజు తన తండ్రి కొడుకుని చూసి మురిసిపోతా ఉంటాడు. అలాంటి సమయంలో అబ్షాలోము ఒక తప్పు చేశాడు. తన సహోదరుడు, తనతో పుట్టిన తల్లితో పుట్టిన సహోదరుని చంపేస్తాడు, అని చెప్పేశాడు. ఎందుకు చంపాడు? చంపడానికి కారణం ఉంది. తనతో పుట్టిన సహోదరుని పాడు చేశాడు. అది తండ్రి దావీదు తొందరగా యాక్షన్ తీసుకోలేదని చెప్పేసి తన అబ్షాలోము తన సహోదరుని చంపేశాడు, ఉనికి చంపేశాడు. ఇది తెలిసిన తండ్రి నన్ను ఎక్కడ కోపం ఒక్కరికి వెళ్తాను చెప్పేసి ఇంటి నుంచి పారిపోయి బయటికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నా వాడు రాజు దగ్గరికి వచ్చి, ఇదంతా మన ఇందుకని చదవండి స్టోరీ. రాజు దగ్గరికి వచ్చి కన్విన్స్ చేస్తాడు, అయ్యా దావీదు అబ్షాలోము వస్తాడు దావీదు ఒప్పుకుంటాడు. అయితే ఒక కండిషన్ పెడతాడు. అయితే రాజకుమారుడిగా అంత పరిపాలించవచ్చు, అంత వెళ్ళొచ్చు, ఎక్కడికైతే అక్కడ వెళ్ళొచ్చు, కానీ అంత కండిషన్, నా ముఖం ముందు కనపడకూడదు అని అంటాడు. సరేలే ఏదో ఒకటి ఇచ్చాడని చెప్పేసి, అవకాశం ఇచ్చాడని చెప్పేసి అబ్షాలోము వస్తాడు. రాజ్యంగా రాజు కొడుకు పరిపాలిస్తాడు, వెళ్తాడు, తింటాడు, ఎక్కడికి వెళ్తాడు. కానీ ఒక బాధ ఆయన హృదయం ఉంది, నా తండ్రి నన్ను తెలుసుకుంటలేదు, నా తండ్రి నాతో మాట్లాడలేదు, నా తండ్రి నా ఎక్కడ ప్రేమ చూపించట్లేదు అని బాధ వెంటాడేది. ఎన్ని నెలండి? 6 నెలలు కాదు, సంవత్సరం కాదు, సంవత్సరాలు కాదు, నిండు 2 సంవత్సరాలు బాధ, కొడుకు బాధ. నా తండ్రి నా ఎక్కడ ప్రేమ చూపించట్లేదే అని చెప్పి కొడుకు బాధ. ఏం జరిగింది తెలుసండి? ఎంత ప్యాథటిక్గా, ఎంత బాధకరంగా ఆ స్టోరీ అంటే ఏంటంటే, ఇప్పుడు చదవండి. 2 సమయాలు 19 వచ్చింది. చాలా బాగా చూడండి, ఇక్కడ చూడండి ఎంత బాధకర విషయం చూడండి. తన తండ్రి అనురాగం చూపించలా, తన తండ్రి ప్రేమను చూపించలా. ఏం జరిగింది? అడుగు పారిపోయిన అంటే అబ్షాలోము ప్లాన్ చేశాడు ఎవరైనా దావీదుని చంపడానికి. పక్కా ప్లాన్ చేస్తే అది తెలిసి ఎవరో కొడుకు చంపేస్తాడని తెలిసి కూడా దావీదు అడుగులో పారిపోయిన తర్వాత ఏం జరిగింది? ఆ యుద్ధంలో అబ్షాలోము చచ్చిపోయిన తర్వాత దావీదు తెలిసింది. దావీదు తెలిసి మేడ మీదకి వెళ్ళిపోయి గట్టిగా కేకలేస్తాడు, అబ్షాలోమా, 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 నీ బదులుగా నేను చచ్చిపోతే ఎంత బాగుండేది, నీ బదులుగా నేను మరణిస్తే ఎంత బాగుండేది, అబ్షాలోమా, అబ్షాలోమా, అబ్షాలోమా అని ఏడుస్తున్నాడు. ఎంతమంది ఉన్నారు ఈ జనంలో నాతో సహా? దేవుడు మనం ఎలాగంటే, దేవుడు మనకు అప్పగించిన వారు వృద్ధాప్యంలో ప్రకటించినప్పుడు, వాళ్ళు బతుకున్నప్పుడు ప్రేమను రాగా చూపించకుండా వాళ్ళు చనిపోయిన తర్వాత కూర్చొని వేటలో ఉపయోగం దావీదు చేస్తున్నాడు. కేకలు పెడుతున్న బ్రాహ్మణుడు, అబ్షాలోమా నీ బదులు చచ్చిపోతే ఎంత బాగుండదు, అబ్షాలోమా
దేవునికి అప్పగించిన వారు మరణించిన తర్వాత నువ్వు బతుకులకు ప్రేమగా చూపించుకోడా, నువ్వు చచ్చిపోయిన కూర్చొని వేటంలో ప్రేమ ఏంటి? That is the use. రెండు సంవత్సరాలు ప్రేమరాగంతో అప్షాలోము దగ్గర చేరడం వల్ల 2 సంవత్సరాలు ప్రేమరాగాలు చూపించి దగ్గరికి వెళ్ళాలా, చంపబడ్డానికి కారణం దావీదే. నేను నా చెప్తానండి, అంకుల్ గారు, ఆంటీ గారు, అమ్మగారు, నాన్నగారు, చెల్లి, అక్క, తమ్ముడు, నా ప్రియ సహోదరుడు, దేవుడు మనకు అప్పగించిన తల్లిదండ్రుల విషయంలో మన ప్రేమ రాగలు కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన భార్య విషయంలో ప్రేమ రాగలు కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన భర్త విషయంలో ప్రేమ రాగలు కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన బంధు విషయంలో ప్రేమ రాగలు కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన రక్త సంబంధ ప్రేమ రాగలు కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన ఈ సంఘంలో ఒకరి ఎడల ఒకరు ప్రేమ రాగలు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. నేను పరిశుద్ధాత్మ సిద్ధపడతాను. పరిశుద్ధాత్మ నేను పనిపించినట్టుగా చెప్పాను, ప్రభా నాకంటే వయసు పెద్దలు ఉన్నాను, నీతో చిన్నపిల్లలు పెద్దలు ఎక్కువ నీతో అనుభవంతో ఉన్న ఎదుగులు ఉన్నాను అని పర్మిషన్ అడిగి నేను చెప్తున్నాను. మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ రాగాన్ని కలిగి ఉండాలి. ఎటువంటి ప్రేమ? ప్రేమ అంటే సరిపదు, ఆ ప్రేమ క్రియారూపంలో ఉండాలి. హల్లెలూయా. బైబిల్ చెప్తున్నది విశ్వాసం గురించి చెప్తుంది, క్రియ లేని విశ్వాసం మృతము. నేను చెప్పనా, అనురాగం లేని ప్రేమ మృతం. నువ్వు ప్రేమను వ్యక్తపరచబడ్డ మృతం క్రియారూపంగా ఉండాలి, క్రియారూపంగా ఉండాలి. హల్లెలూయా. సిద్ధపడతాను. యవనస్తుల గురించి ఒక మాట చెప్పమన్నాడు దేవుడు. యవనస్తుల గురించి ఒక మాట చెప్తాను. యవనస్తుల గురించి జరిగేది విషయం పరిశుద్ధాత్మ గురించి చెప్పమన్నమాట చెప్తున్నాను. యవనస్తుల గురించి జరిగిన విషయం, ప్రేమ లేకుండా అనురాగం చూపిస్తారు. ఇదే బ్రదర్, అసలు ప్రేమ లేకపోతే అనురాగం ఎక్కడ ఉంటుంది? ప్రేమ ఉంటేనే కదా అనురాగం వచ్చింది. ప్రేమ లేకుండా అనురాగం ఎక్కడ ఉంటుంది? అనురాగం చూపిస్తూ ఉంటారు. అనురాగం ఆకర్షణ, ఆకర్షణ. ఏమంటే పోతీఫర్ భార్య యేసు పట్ల ఎక్కడి అనురాగం చూపించాము, ఎలాగా కళ్ళతో. నా మాట కదా, పరిశుద్ధంగా మీరు చెప్పండి. 39 అధ్యాయం అది కానీ ఎక్కడి అనురాగం చూపించాకుంది యేసు పోతీఫర్ భార్య, ఎలాగా కళ్ళతో. నేను 2001 ఇంజనీర్ చదివేటప్పుడు లైబ్రరీలో న్యూస్ పేపర్ చదివాను. ఇక్కడ లేడీస్ హాస్టల్ ఉంది, కొంచెం దూరంలో బాయ్స్ హాస్టల్ ఉంది. లేడీస్ హాస్టల్ ఇన్ఛార్జ్ ఆమె పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఏమండి, కొంచెం దూరంలో బాయ్స్ హాస్టల్ ఉంది, వాళ్ళు డాబా పైకి వచ్చి చాలా న్యూసెన్స్గా ఉంటున్నారు, చాలా న్యూసెన్స్గా అరుస్తున్నారు, విజిల్ వేస్తున్నారు, మీరు ఒకసారి వచ్చి మందులు వచ్చి మున్సిపాలిటీ గారు చెప్పేసింది. అంటే సరేనమ్మా మీరు సాయంకాలం వస్తాం, మీరు వెళ్ళండమ్మా అన్నారు. పోలీసులు బృందంతో బాయ్స్ హాస్టల్కి వెళ్ళారు. వెళ్ళి అక్కడ వెళ్ళి వాళ్ళు మందలు ఇచ్చారు. మీరేంటి అలా చేస్తున్నారు, డాబా పైకి వెళ్తున్నారు, విజిల్ ఎందుకు వేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు మందలు ఇచ్చారు. సరే అండి, మా బృందంతో మళ్ళీ లేడీస్ హాస్టల్ కాడికి వచ్చి అమ్మ అక్కడ వెళ్ళాం, మేము మందలు ఇచ్చాం, మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళండి, అసలు ఒకసారి మీ భవనం అంతా ఈ హాస్టల్ ఒకసారి చూడాలనుకున్నాం అమ్మ, చూద్దాం పదాన్ని. మొత్తం అంతా తిరిగిన తర్వాత ఆయన డౌట్ వచ్చింది ఇన్స్పెక్టర్ని. ఏమండి, మనిషి అంత హైట్ గోడ ఉంది, ఆ పైన మెస్ ఉంది, మీకు వాళ్ళు ఎలా కనపడుతున్నారండి అని అడిగాను. అడిగింది మనిషి అయితే గోడ ఉంది, దాని పైన మెస్ ఉంది, మీకు వాళ్ళు ఎలా కనపడుతుంది, మీకు ఎక్కడ అభ్యంతరం కనుకోవచ్చు చెప్పారా ఇన్ఛార్జ్ చెప్పారా అన్నారు. మీకు తెలియట్లేదండి, ఒకసారి ఇక్కడ ఉన్నాను. వెళ్ళిన తర్వాత బాల్కనీకి వచ్చారు, అక్కడ కుర్చీ వేశారు, కుర్చీ కూర్చోండి అన్నాను. అసలు కొంతమంది ఎలా చూస్తారు, కిటికీ తలుపు తీసి చూశారు, చోటు తలుపు తీసి చూస్తారు, మామూలుగా ఇలాగా కుర్చీ ఎక్కడం ఎందుకు, నువ్వు చూడటం ఎందుకు, వాళ్ళ మీద కంప్లైంట్ అవుతావు ఎందుకు? నా మాట కదా పరిశుద్ధంగా పోతీఫర్ భార్య దినదినము మాటలతో అనురాగం చూపించేస్తుంది. ఎలాగా, యేసోపు అన్నదన్నవా, యేసోపు బాగున్నావా, యేసోపు కనపడలేదండి, నేను రాలేదండి, యేసోపు ఆరోగ్యం బాగాలేదా, భోజనం చేసావా, ఎలాగా. నా మాట కదా చదవని ఇంటికి వెళ్ళినంత యేసోపుని పోతీఫర్ భార్య మాటలతో దినదినము అనురాగం చూపించేస్తుంది, అనురాగం చూపించేసింది. ఏమండి, సొలొమోను ఎంతమంది భార్యలు? 700. ఎంతమంది ఉప పత్నులు? 300. ఇదంతా ప్రేమ రాగలతోనే సంపాదించాడా? వాళ్ళు రౌండ్ ఫిగర్లో అంటే టార్గెట్ పెట్టుకున్నాడు. చూడండి, బైబిల్ చెప్తుంది చేసండి, రాజు గ్రంథంలో బహు కామాకృత కలవాడే బైబిల్ చెప్తుంది. నేను
20+, 30+, 40 వరకు యవనస్తులు, నా ప్రియ సహోదర సహోదరి, యవన చెల్లి, యవన తమ్ముడు, యవన బిడ్డలారా, దేవుడు చెప్పమని మాట చెప్తున్నాను. నీ తల్లిదండ్రుల ప్రేమానురాగాలు కన్నా ఎవరైనా ప్రేమానురాగాలు ఉంటుందని చూపిస్తున్నారంటే అది ప్రేమ కాదు. దాని వెనక పవిత్రమైన ప్రేమ లేదు, ఆకర్షణ ఉంది. హల్లెలూయా. దాని వెనక ఆకర్షణ ఉంది. నేను మరి చెప్తున్నాను, నీ తండ్రే ప్రేమానురాగాలు చూపించగలడు, నీ తల్లి ప్రేమానురాగాలు చూపించు. ఇంతకు మించి నేను ఎవరైనా సరే ప్రేమానురాగాలు చూపిస్తాను. దాని వెనక పవిత్రమైన ప్రేమ లేదు, ఆకర్షణ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో 100% ప్రేమను కలిగిన వ్యక్తి, 100% అనురాగం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆ భక్తుడి పేరే యోసేపు. ఆదికాండము 45వ అధ్యాయం 14-15 చదువుతుంది సార్. తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చెను. బెన్యామీను అతని మెడ మీద పడి ఏడ్చెను. ఆదికాండము 43వ అధ్యాయం 30వ వచనం. అప్పుడు తన తమ్ముడి మీద యోసేపునకు ప్రేమ పొరులుకొని వచ్చిన కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెతికి లోపలి గదిలోకి వెళ్ళి అక్కడ చాలా ఒక్క నిమిషం. యోసేపు స్టోరీ అని మనందరం తెలుసు. యాకోబుకి 12 మంది పిల్లలు, 11వ వాడు యోసేపు, తన తమ్ముడు బెన్యామీను. ఆ యోసేపుని తండ్రికి చాలా ఇష్టం కనుక ఆ యోసేపుని అన్నదమ్ములు అమ్మి వేస్తారు. ఐదు దేశానికి వచ్చేస్తాడు, శ్రమలు అనిపిస్తాడు. తర్వాత శ్రమలు అనిపిస్తే తర్వాత ప్రధానమంత్రి వచ్చాడు. అదంతా మనకు తెలుసు. అయితే ఒకరోజు యాకోబు అంటాడు, కరుకాలం వచ్చేసింది. కరుకాలం వచ్చేసిన తర్వాత యాకోబు అంటే, అరే బాబు ఒక్కొక్క మొహాలను చూసుకుంటాను పిల్లలతో అన్నాడు యాకోబు. రాసింది అది ఒకరికి మొహాలను చూసుకుంది. ఐగుప్తులో దాని ఉందంట, వీళ్ళు తెచ్చుకుని అడగండి పోయిందంట. వీళ్ళందరూ బయలుదేరుతారు. యోసేపు వాళ్ళు గుర్తు పెట్టారు. వాళ్ళు యోసేపు గుర్తు పట్ల ఇంచుమించుగా సుమారు 35, 36, 37 సంవత్సరాలు ఉంటుంది. మన క్యాలిక్యులేషన్ చేస్తే సమయం లేదు. 36, 37 ఆ సమయంలో ఉంటుంది యోసేపు వయసు. యోసేపు చూసి వాళ్ళు గుర్తుపట్ల, కానీ యేసు వాళ్ళు గుర్తుపెట్టాడు. ఫస్ట్ బెంజమిన్ పంపించాడు యాకోబు. ఫస్ట్ టైం పంపించాడు, రెండోసారి పంపించాడు. రెండోసారి పంపించి వచ్చినప్పుడు బెంజమిన్ వాళ్ళ అన్నతో పాటు యోసేపు చూసుకున్నప్పుడు ఆ వచ్చిన ఏంటంటే తనలో ఉన్న ప్రేమను పొర్లుకుండా వస్తుందంట. ఎలా వస్తుందంటే పొర్లుకుంటా ఆపుకోలేకపోతున్నాడు. తన ప్రేమను ఆపుకోలేక తన అన్నల్ని తన అమ్మని చూసి ఆపుకోలేకపోతున్నాడు. ఇంకేం చేశాడు? ఆపుకోలేక రూమ్లోకి వెళ్ళిపోయి తలుపులేసేసుకొని ఏడ్చేసి కన్నీళ్ళు కాచేసి బహు దుఃఖంని కన్నీళ్ళు కాచేసేసి తుడుచుకొని అణుచుకొని బయటకు వచ్చాడు. ఎంత ప్రేమ! అణుచుకొని బయటకు వచ్చాడు. ఇంకా ఆపుకోలేకపోతున్నాడు. 45 చూడండి చెప్పేసాడు, అన్నయ్య నేను ఎవరినో కాదు, యేసేపు నేను పంపిస్తారు కదా యోసేపు అన్నయ్య కూడా ఒక్కరు ఇక్కడ అనుకున్నాను. కానీ మీరు అలా పంపించు, మీరు కూడా పంపించు, దేవుడే నేను పంపించాడని చెప్పేస్తున్నానండి. లాస్ట్ అంటాడు, తన పుంజను చూసి తమ్ముడు అంత ఇష్టమైన మా పుంజను చూసి కమ్ము ముచ్చుకొని ముద్దు పెట్టి కన్నీళ్ళు కాలుస్తూ ఏడుస్తున్నాడు. అన్నందరికి ముద్దు పెట్టి కన్నీళ్ళు కాచి అనురాగాలను వ్యక్తపరిచాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తన ప్రేమను అనురాగాన్ని అలా వ్యక్తపరిచాడు. తన తమ్ముడిని చూసి కౌలించుకొని ఏడ్చి కన్నీళ్ళు కాస్తూ ఏడుస్తున్నాడు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు కూడా యేసుక్రీస్తు ఈ లోకం ఎంతో ప్రేమించాడు. మాటతో ఆగరా? ఆగలా. అద్భుతమైన దేవుడు పనుకొచ్చాడు. ఏమండి, ఒక మొహం చూసి ఇలా తిప్పుకుంటే కింద ఉమ్మేస్తే కొందాగి చెప్తాం మనం. యేసుక్రీస్తు ప్రభువారు మొహం మీద ఉండేశాను. యేసుక్రీస్తు ప్రభు మొహం మీద వేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టం పుట్టారు. గుడ్డారు. దీపులు అప్పగించున్నాడు. తలపై 3 గిడ్డలు పెట్టారు. 2 చోట్ల మేకలు పెట్టారు. 2 చోట్ల 2 కాళ్ళు మేకలు పెట్టించుకున్నాడు. పక్కన పిల్లలు పెట్టించుకున్నాడు. నాదేవా అనే గొప్ప స్వరంతో ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించున్నాడు. మన కోసం ప్రాణం పెట్టి ఉన్నాడు. తిరిగి విడుదల ఇచ్చినాడు. అతి శీఘ్రంగా తిరిగి తొలగడానికి ఉన్నారు యేసు ప్రభు వారు. అంత ప్రేమని ఆయన అనురాగంగా వ్యక్తపరిచాడు నీ పట్ల, నా పట్ల. తన శిష్యుల పాదాలు కడిగాడు. ఎవరంటే ఎంత ప్రేమగా శిష్యుల బాధలు ఈ రోజు ఒక్క మాట ఉంటే, నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని పర్మిషన్ తీసుకొని చెప్తున్నాను, ప్రేమ రాగాలు కలిగి ఉండండి.
నీకు అర్థం కాల 2019లో నీకు అర్థం కాల 2000 సంవత్సరాలు కిర్రని చెప్పేసి 2020 వచ్చేసింది. ఇది 2030 వచ్చేస్తాయి. మనం జీవించే తప్పు స్పాన్. మనం ఒక్కరి ఏడాది ప్రేమ కలిగి ఉండాలి. నీ ప్రేమను చూపించాలి. నీ ప్రేమ అనురాగంతో ఎలాగా ఒక స్నేహ బంధంగా ఉండాలి. ఒక రక్త సంబంధమైన అనురాగం కలిగి నీ ప్రేమను నీ రక్త సంబంధానికి, నీ కుటుంబానికి, నీ తల్లిదండ్రులకి, నీ తోడుపుట్టువారికి, నీ రక్త సంబంధానికి, తోడిచ్చిన సంఘానికి మన ప్రేమ అనురాగాలు కలిగి చూపించాలి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన ఆజ్ఞ అయితే నిన్ను బలి పొరుగు ప్రేమించము మళ్ళీ తిరగటం కాదు. నిన్ను నన్ను చూచినప్పుడు నీ ప్రేమ, నువ్వు చూపించే ప్రేమని, నువ్వు చూపించే అనురాగం, ఆత్మని నువ్వు చూపించినప్పుడు మీరు క్రైస్తవులా మా నాన్న అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. హల్లెలూయా చెప్తామండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అటువంటి సాక్ష్యం కలిగి ఉండాలి. 2020 ఆగస్టు 5వ తారీఖు నాకు విపరీతమైన జ్వరం వచ్చేసింది. తట్టుకోలేకపోతున్నాను. డోలో 2000 ఆగస్టు 6వ తారీఖుని నేను డోలో తీసుకొని ఆఫీస్కి వెళ్ళాను. టిఫిన్ చేసి టాబ్లెట్ వేసుకున్నాను. మధ్యాహ్నం వరకు పనిచేసింది. మధ్య మళ్ళీ శివలింగం వచ్చేస్తుంది. నా వల్ల కాట్లా. మా అధికారికి ఫోన్ చేశాను. అయ్యా నాకు బాగోలేదంటే ఆయన కోవిడ్ టెస్ట్ చేసుకుని రమ్మన్నారు. రమ్మంటే వస్తూ మా అన్నయ్యకి ఫోన్ చేశాను. మా అన్నయ్య ఫోన్ చేస్తే మా అన్నయ్య అన్నది ఏం భయపడద్దు, ఏం కాదని అన్నానని. మా బావగారికి కూడా ఫోన్ చేశాను. ఏం కాదని కాదు ఎందుకు వచ్చి చెప్పేసి ఒక వాట్సాప్లో ఒక లిస్ట్ పంపించారు, టాబ్లెట్ లిస్ట్. ఇది కొనుక్కుని ఇంట్లో ఉంచుకున్నాను అన్న. సరే నేను తీసుకుని వచ్చాను. నాకు జ్వరం తగ్గట్లా. మా అన్నయ్య ఏం చేశాడంటే మలేరియా టెస్ట్, టైఫాయిడ్ టెస్ట్ చేయించారు. దాంట్లో నెగిటివ్ వచ్చింది. ఏం ప్రాబ్లం లేదు. ఇంకా నేను అన్నయ్య అన్నాడు ఆదివారం ఇక్కడ ఎప్పుడు పట్టణం కాడ కోవిడ్ టెస్ట్ చేస్తున్నాను వెళ్ళి శాంపిల్ ఇవ్వన్నారు. నేను వెళ్ళి శాంపిల్ ఇచ్చాను. 13వ తారీఖు కంట్రోల్ రూమ్ నుంచి పోలీస్ స్టేషన్ వారు నాకు ఫోన్ చేశాను. నాకు ఫోన్ చేసి అమ్మను కుమార్ అంటే మీరేనని, మీ ఆధార్ కార్డు ఇదేనంటే అవునండి అని. మీకు పాజిటివ్ వచ్చింది, మీరు ఇంట్లో ఉండగలుగుతారా అని అడిగాను. నేను సపరేట్ రూమ్ నాకు ఉందండి, సపరేట్ వాష్రూమ్ నాకు ఉంది, నేను ఉండగలుగుతాను. ఐ హ్యావ్ ఎ డౌట్, నాకు డౌట్ ఉందండి. అది నేను తిట్టి కొట్టుకున్నాను. అది మీ సిమ్టమ్ ఏమంటాను అన్నారు. చెప్పరండి అని అన్నాను. ఎవరంటే మీరు రోజు జ్వరం ఉన్నా లేకపోయినా 4 రోజులు 6 గంటలకు ఒక టాబ్లెట్ వేసుకోవాలని అన్నారు. పేపర్ తీసుకున్నా, పెన్ తీసుకున్నా, టైం టేబుల్ రాశా. 6 గంటలు ఎప్పుడు ఇంట్లో మొత్తం రాశాను. 4 రోజులు సరిపడి రాసేసి అన్ని చెప్తే డోలో టాబ్లెట్ దాని ప్రకారం నేను 6 గంటలకు ఒక టాబ్లెట్ వేసుకున్నాను. మిడ్ నైట్ వేసుకున్నాను. అన్నీ వేసుకున్న తర్వాత నాకు 4 రోజులు జ్వరం తగ్గిపోయింది. మళ్ళీ ఆయన ఫోన్ చేశారు. అయ్యా మరి నాకు జ్వరం తగ్గిపోయింది, నేను హాల్లో రావచ్చా అన్నా. మీరు ఎప్పుడో వద్దంటే 4 రోజులు రానున్నాను అని అన్నారు. సరే ఇంకా 4 రోజులు ఉన్నాను. పూర్తిగా క్యూర్ అయిపోయింది. క్యూర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేశాను. మీరు దూరంగా ఉండండి, హాల్లో రావచ్చు, దూరంగా ఉండండి అని చెప్పేసి అన్నారు. నేను అమ్మ సజ్జని చాలీస్ పంచాయతీ గారికి ఫోన్ చేశాను. అన్నయ్య ఎలాగంటే ప్రసన్నకి పిల్లలకు దూరం ఉంది బాగున్నాను అన్నాడు. తర్వాత నేను నా భార్య ఇద్దరం కలిసి 15 రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేయించుకున్నాం. టెస్ట్ చేయించుకుంటే శాంపిల్ ఇస్తే మరుసటి రోజు నైట్ వచ్చింది నెగిటివ్ అని. హల్లెలూయా హల్లెలూయా. నెగిటివ్ వచ్చింది. రమ్మట అన్నయ్య ఫోన్ చేశాను. అన్నయ్య ఎలాగంటే దేవుడు నీకు స్వస్థపరిచాడు అన్నాడు. తర్వాత అన్నయ్య కూడా ఫోన్ చేశాను. మా అయ్యగారికి కూడా ఫోన్ చేశాను. అదంటే అన్నయ్య జ్వరం ఉందండి కదా అన్నయ్య అంటే అవునన్నా ఎప్పుడు నుంచి 10 రోజుల నుంచి కంగారు పడ్డా. అన్నయ్య ప్రార్థన చేయండి అన్న. మీరు ప్రార్థన చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అది ఆ నెగిటివ్ వచ్చిన తర్వాత మేము కుటుంబంగా సవిధంగా ఎంతో దోషించాం. అందరికీ కృతజ్ఞతలు తెలిపాం. షేక్ బాబులు అందరూ కూడా ఫోన్ చేయడం ప్రార్థన ఆయన గారు కూడా చేశారు. ఇదంతా జరిగిన విషయం. అయితే దీంట్లో దేవుడి హాస్పిటల్ చెప్తా చూడండి. యోబు 42వ అధ్యాయం 5వ వచనం మాట ఉంటుంది. యోబు 42వ అధ్యాయం 5వ వచనం ఏముంటుందంటే వినికిడి చేత నిన్ను కూర్చున్న వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను నిన్ను కనుగొనగా ఇప్పుడు చూచుచున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. My ears had heard about you, but now my eyes have seen you. నా చెవులు వినికిడి ద్వారా నీ గురించి విన్నాను, కానీ ఇప్పుడు నా కనులారా నేను చూస్తాను యేసుప్రభు యోబు అంటాడు. నేను ఈ స్థితిలో నిలబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ప్రేమ, కృప, కనికరం, దయ, ఆయన వాత్సల్య బాహుళ్యతే. తర్వాత సేవకులు, తన సంఘం, నేను అందరూ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. తర్వాత
నా తండ్రి చెప్పాడు. చెప్తే నాన్న ఏమో అన్నారు. ధైర్యం తెచ్చుకున్నారు. అమ్మ అమ్మ అది ఆరోను గట్టిగా ప్రార్థన చేసుకున్నాను. సొంత పరిస్థితి అని చెప్పేసి అమ్మ ప్రపంచంలో ఎంతమంది ఎవరన్నా తండ్రి తల్లి మాట్లాడేది చాలా. వాళ్ళు నా పట్ల చూపించిన ప్రేమ అనురాగం నన్ను స్థితిలో నిలబెట్టింది. తర్వాత మా అన్నయ్య నెలన్నర మా కుటుంబాన్ని పోషించాడు. అన్నయ్య టాబ్లెట్ అయిపోయినాయి. అన్నయ్య కొరలన్నయ్య నన్ను నా భార్య నా బిడ్డ ఎత్తుకుంటే డ్యూట్ లేకుండా ఎటువంటి ఏమి లేకుండా నా కుటుంబం పోషించాడు. ఎండనుకుంటా వాన అనుకుంటా ఎద్దొచ్చి ప్రతిదీ కూడా ఇంటి ముట్టించాడు, ధైర్యపరిచాడు. మా అన్నయ్య చూపించిన అనురాగం బట్టి నేను ఈ స్థితిలో కలుపుతాను. పొద్దున భార్య వేడి వేడి అలా పెట్టేది. అర్ధరాత్రి టైం అయితే ఆ టైం పెట్టి తెగ్గులు పెట్టిపోయింది. వేడి వేడి రైస్ తినతో చెప్పలేదు, కానీ తినవలసిన కూడా కూర్చునేది. నేను తినే వరకు తినేది కాదు. బిడ్డలో భయభక్తులతో క్రికెట్ చెప్పించాను. నాకు 20 అడుగులు దూరం వల్ల వాళ్ళ ఆ 20 రోజులు కూర్చొని వెనకాల వాసిపోయింది. నా దగ్గర కూర్చోవాలి. భయభక్తితో విధి చెప్పించారు వాళ్ళు. ముగ్గురు వీళ్ళ చమరట్లో కూర్చునేవారు. నా భార్య బిడ్డలకు చూపించిన అనుభవం ప్రేమను రాగలు బట్టి నేను ఈ స్థితిలో ఉన్నాను. నా బావగారు చెల్లి బిడ్డలు పూటకి ఫోన్ చేశాను. అన్నయ్య ఎలా ఉంది, అన్నయ్య వదిలికి ఎలా ఉంది, అన్నయ్య పిల్లలు ఉన్నారు, ఆ టాపిక్ వేసుకున్నారు, ధైర్యం ఉన్నానని అన్నారు. అటువంటి ప్రేమను చూపించబట్టే నేను ఈ స్థితిలో ఉన్నాను. సంఘమంతా ప్రార్థన చేశారు. సేవకులు అందరూ ప్రార్థన చేశారు. మీరందరికీ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట వందనాలు తెలియజేస్తానంటే మా అత్త మామలు కూడా నేను తగ్గిన తర్వాత వాళ్ళు కూడా చెప్పమని చెప్పాను. రోజంతా ప్రార్థన చేసేవాళ్ళు కనపడ్డారు. వాళ్ళు కూడా ప్రార్థన చేశారు. కిందాలకి శక్తి కార్యం చేశారు. నా ప్రియ తల్లిదండ్రులారా, నా ప్రియ అన్నలు, అక్కలు, చెల్లి, తమ్ముడు, యమనిస్తున్నారా తల్లిదండ్రుల మాట వినండి. ఆజ్ఞది నీ తల్లిని సన్మానించండి. ఒక ఎడలు ముక్కులు ప్రేమను కలిగి ఉండండి. అప్పుడే ఏమండి ప్రేమను అనురాగం చూపిస్తే ఏమైందంటే నేను అందరూ చొంతమంది కూడా పరిశుద్ధ గ్రంథంలో చూసి ముగిద్దాం. రోమి రాసిన పత్రిక 1వ అధ్యాయము 30 వచనం. రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30 వచనం చూద్దాం ఒకసారి. అమ్మ అదే చదువు ఇంటికి వెళ్తుందని అక్కడ మాట్లాడలేదు. దేవుడు ప్రస్తుత మనసును వాళ్ళకి అప్పగించడానికి ఇష్టం ఉంటుంది. ఏమంటుంది సార్? అనురాగరహితము అంటది. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 1-2-3. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము, తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయము 1-2-3. అది చాలా ఇంటికి చదవండి. అక్కడే ఉంటుంది తెలుసండి. దేవుడు రాకడ కాల సమయంలో ఇలాంటి వారు ఉంటారని చెప్పేసి అనురాగరహితులను ఇష్టం ఉంటుంది. అనురాగరహితులను ఇష్టం ఉంటుంది. అది దేశంలో ఉంటుంది. ఏదో ప్రభు రాకడలో వెళ్ళాలని ఉంది. మా ఒకరి ఏడలో ఒకరి ప్రేమను రాగలిగి ఉండాలి. కనుగొంటే ఏంటి అని అనొచ్చు. అది కూడా చదువుతాం. కీర్తనలో 133 అధ్యాయం అంతా చదివి చెప్పింది. ఆఖరికి ఏముంటుందండి?
ఆఖరి జీవము కీర్తన 133 అధ్యాయం. కీర్తనలు 133 అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి చిన్న అధ్యాయం చదివేద్దాం అందరం. చదువు. సహోదరు అయితే కలిగి ఈ సృష్టికి ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయేవాడు, ఆరోను గడ్డ మీద కారి అతని అంగీల అంచు వరకు సీయోను కొండల మీద దిగివచ్చు. దేవుడు మంచు వలె ఉండినాడు. ఆశీర్వాదము శాశ్వత జీవనం అతడు ఉండవలని యెహోవా సెలవిచ్చాడు. మన ఒకరి ఎడల ఒకరు ప్రేమ రాగలుగుతూ ఉంటే ఒకటి ఆశీర్వాదం, అప్పులతో, వేదనలతో, బాధలతో, కన్నీళ్ళతో, శాశ్వత జీవము అంటే అనారోగ్యం కూడా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. మన ఒకరి ఎడల ఒకరు మన ప్రేమను రాగలుగుతాం. ప్రభు అక్కడ కొరకు సిద్ధపడతాం, అనేక మంది సిద్ధపడతాం. ఆమేన్. చూద్దాం, విశ్వాసం చెప్తాం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. ప్రభువా, నాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. ఎందుకు ప్రకటనలో బట్టి మీరు నాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రాలు. తండ్రి, వాళ్ళని మీరు చేసిన ఆశ్చర్యకాన్ని బట్టి, మీరు చేసిన అద్భుతమైన కార్యం బట్టి స్తుతులు స్తోత్రం చేస్తున్నాను. పరిశుద్ధాత్మలు చెప్పమని నేను చెప్పిన నాతో మీరు మాట్లాడేందుకు స్తోత్రం. మీ దాంట్లో కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకే స్తోత్రం. అనేక మంది సిద్ధపరుస్తూ మీ చుట్టూ కొనుపరుస్తున్నాం. మీరు మాయం చేస్తూ ఈ ప్రార్థనలో యేసుక్రీస్తు దివ్యమైన పెట్టడానికి మీరు సృష్టిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ వందనాలు. సంఘంలో కూడా చక్కని వర్తమానంను అందించారు. అందుని బట్టి అందరూ ఒకసారి చెప్తే దాన్ని బట్టి మనం మూవ్ అవుతాం. ఇప్పుడు బాప్రమం మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ టైము